హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నేను 2-3 సార్లు చిలుపూరు, మా దగ్గర ఉన్నటువంటి చిలుపూరు అంగడికి అయితే పోయే ప్రయత్నం చేసిన. కానీ ఈరోజు మాత్రం స్పెషల్ ఏంటంటే పైన దేవస్థానం ఉంటుంది కదా, దేవస్థానంకి పోయి ఒకసారి టెంపుల్కి పోయి దర్శనం చేసుకుందాం అనే ఆలోచన ఉన్నది. దాంతోపాటుగా కొంతవరకు అక్కడ ఉన్నటువంటి అంగడి కొంతవరకు నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సరే, ఏదేమైనా మా ఊరు నుండి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక గుట్ట అంటారు కదా, చిలుపూరు గుట్ట, ఆ కొండ మాత్రము ఒక గోపురం లాగా కొంచెం చూడడానికి బాగా పడుతుందండి. ప్రస్తుతానికి అయితే మనం చిలుపూరుకి వచ్చేసినాం. తర్వాత మనం టెంపుల్కి వెళ్ళే దారి మాత్రం మనకు అంటే వెహికల్స్ మనకు ఈజీగా పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఒక ర్యాంప్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం కొంచెం కోతులతోనైతే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఇక కొండ గుట్టలు అనేవి కంపల్సరీ వాటికి ఆవాసాలు కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూడొచ్చు పైన నామాలు ఉన్నాయి కదా, అది మనం కొంచెం దూరం నుండి చూస్తే మనకు ఒక వినాయకుని ఆకారం లాగా కనిపిస్తుంది. సరే అండి, మనం దర్శనం చేసుకున్న తర్వాత ఎవరితోనైనా సాధ్యమైనంత వరకు కొంతవరకు ఈ టెంపుల్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సమయం ఆల్రెడీ గుడి మధ్యాహ్నం టైంలో మూసేసే టైం అవుతుంది కాబట్టి దర్శనం చేసుకుందాం. నా పేరు చంద్ర. బుగులి వెంకటేశ్వర గుడి అసలే దేవుడు నిలిచింది స్వరంగంలో మీద పైన. ఇది దేవుని పాదాలు తెచ్చి కూడా గుడి కట్టారు. వెలిసింది అక్కడ, దేవుని పాదాలు గుడి ఇక్కడ కట్టారు. 363 సంవత్సరాలు ఇక్కడ దేవుడు నిలిచి అభిషేకాలు ఏమున్నా మీకు ఆపద ఏది కావాలన్నా అక్కడ పైకి పోతే దేవుడు మీకు వచ్చాను ఇస్తాను. పైన పూజారి ఉంటాడా? ఉండడు, వారానికి ఒకసారి పోతాం. ఏ రోజు? శనివారం పైన ఉంటాడా? కోనేరు ఇట్లా ఉన్నదా? కోనేరు ఎనేరు ఏమి ఉండదు, కానీ దేవునికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి చెప్తాడు. అది కాదు నామాలు ఇప్పుడు. అవును, ఆ నామాలకి ఇటు సైడ్ 400 మెట్లు కొద్ది దూరం నేల మీద పోవాలి. అట్లా గుబురు చెట్టు ఉన్న చూడు, నామం కాటు మొక్కన, ఆ నామానికి అటు మొక్కన ఉన్న చెట్టు, ఆ చెట్టు కాడనే ఉంటుంది అసలు దేవుడు సొరంగంలో ఇంత నుంచి అంత దూరం పోవాలి. పోయినాక సొరంగంలో ఇంత సందు ఉంటుంది. సందులకి వెళ్ళి పోయినాక ఇటు గుడి సైడ్ ఇట్లా ప్రభుత్వం నిలిచి ఉంటుంది. ఇక ఎట్లాంటి ఇక్కడ వారికే కోతులు ఉంటాయి, యారికి ఏ ఉండేది మీకు అక్కడ. అసలు దేవుడు అక్కడ సొరంగంలో మనకు ఏ బాధలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ దేవుడు మనకు అది చేస్తాడు. ఇప్పుడు పోవచ్చా? పోయిండు సార్, బుచ్చడు మంది వేయండు. అవునా? బుచ్చడు మంది వేయండు. ఇవి మధ్యాహ్నం టచ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ అంగడి జరుగుతుందా? అదేంది అదే గుడ్లు, మేకలు, బర్రెలు, కూరగాయలు ప్రతి ఒక్కటి అన్నీ మొత్తం. ఒకటి లేదు ఒకటి ఉన్నది అన్నది లేదు, మొత్తం ఇవాళ. వాటి మొక్కల గుడ్లు, ఇటు మొక్కల బర్రెలు, ఇక ఇటు ఎడ్లు, ఇక కూరగాయలు, ఇక అటు అన్నీ ఇక మొత్తం. ఇక మీకు ఏది ఇవ్వాలి ఉన్నది లేదు, దొరకదనేది లేదు. మొత్తం దేవునికి దర్శనం చేసుకొని ఇక కిందికి పోయినావు అనుకో, నువ్వు నీసు తిను, కళ్ళు తాగు, మందు తాగి అక్కడ బుర్రు, నీకే అది కాదు. ఇక
ఫస్ట్ దేవుడికి అయితే దర్శనం చేసుకోవాలి. కళ్యాణం అంటే మే నెలల 6 రోజుల పండుగ అది. హైదరాబాద్ నుంచి రావాలంటే బస్సు అక్కడ హైదరాబాద్ నుంచి కాజిపేట దిగాలి. కాజిపేట దిగితే తరిగొప్పల బస్సు అని వస్తుంది. చిలుపూరు గుట్ట అంటే వాడి తీసుకొచ్చి ఇక్కడికి వస్తుంది. ట్రైన్ అంటే గన్పూర్ దిగాలి. గన్పూర్లో దిగితే బస్సు ఉంటుంది. ఎవరు కాజిపేట దిగైనా కానీ ఇటు తరిగొప్పల బస్సు ఉంటుంది. మీకు ఎట్లా వచ్చినా మీకు బస్సులు అయితే ఫుల్లే ఉంటాయి. అది ఎప్పటికో గంటకు ఎప్పటికో బస్సు ఉండే ఉంటుంది. హన్మకొండకు తరిగొప్పల, హన్మకొండకు తరిగొప్పల. అది అంగడి ఎప్పుడు జరుగుతుంది? అంగడి సండే 11 గంటల నుంచి 4 గంటల వరకు ఫైనల్. సాయంత్రం అయితే కూరగాయలు ఉంటాయి, అన్నీ పోతాయి. బర్రెలు, ఎడ్లు, గొర్రెలు, మేకలు అన్నీ ఉంటాయి. ఇక్కడ 60 నుంచి 50 నుంచి సూడి బర్రెలు, గిన్నె బర్రెలు అన్నీ దొరుకుతాయి. రైతులకైతే మంచిగా ఉంటాయి. ముర్రె వస్తాయి, లోకల్ వస్తాయి, అన్నీ వస్తాయి. రేట్ ఎట్లుంటుంది ఇక్కడ? ఒక గేదెని బట్టి రేటు 70 నుంచి 1,20,000, 1,10,000 వరకు కూడా ఉంటుంది. చిన్న బర్రెలు అంటే 40, 50, 60 అట్లా. 1,00,000 దాటిన గేదెలు ఇక్కడికి వస్తాయి. వస్తాయి 1,00,000, 1,10,000 వరకు హైలైట్ రేట్. అవి కూడా బర్రెలు ఉండే ఈరోజు తేలే, ఇంటికానే అమ్ముకుంటాను నేను ఎక్కువ శాతం. మరి సరకేది కాకినాడ ఇక్కడిగా చేపలు ఇవి రొయ్యలు చెటాకు 40. ఇగో రొయ్య పొట్టు, చిన్న రొయ్య సార్ ఇది బొమ్మడాలు. వీటి చందమామ చెటాకు 30. మనం ఇచ్చేదే తక్కువ రేట్ అన్న. సరుకు బాగుంటుంది. ఓకే అండి, ప్రస్తుతానికైతే మనం ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా సాధ్యమైనంత వరకు మనం ఈ అంగడి విశేషాలు అయితే మీకు చూపించే ప్రయత్నం చేసిన. మనకు కొంచెం టెంపుల్ విశేషాలు అయితే చెప్పడం జరిగింది. మీకు చూపిస్తున్నది ఎల్లమ్మ టెంపుల్ అండి. ఒకవేళ మీరు దర్శనం చేసుకున్న తర్వాత వంటల కోసం మాత్రం కింద ఈ ప్లేస్లో మనం వంటలు చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.